భారతదేశంలో ప్రతి సంవత్సరం వసంత ఋతువు రాగానే ఆనందంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ హోలీ. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇది సత్యం చెడుపై గెలిచే రోజును గుర్తుచేసే మహత్తర ఉత్సవం. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. హిరణ్యకశిపుడు ఎంతో గర్విష్టి. అతడిని దేవుడిగా పూజించాలని అందరికీ ఆజ్ఞాపించేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన విష్ణుమీద అచంచల భక్తి కలవాడు. ప్రహ్లాద ఎల్లప్పుడూ విష్ణుని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇది హిరణ్యకశిపునికి సహించలేని విషయమయ్యింది. అతడు ప్రహ్లాదుణ్ణి శిక్షించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. కాని ప్రతిసారీ విష్ణుప్రభువు తన భక్తుణ్ణి రక్షించాడు. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికను సహాయం కోరాడు. హోలికకి అగ్నిలో కాలిపోని వరం ఉండేది. ఆమెకొక అద్భుతమైన దుప్పటి ఉండేది. అది ఆమెను అగ్నినుంచి కాపాడేది. ఒక రాత్రి పెద్ద చితి ఏర్పాటు చేశారు. హోలిక ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి ప్రవేశించింది. కాని ఆశ్చర్యకరంగా ఆ దుప్పటి గాలివల్ల ప్రహ్లాదుని మీదకు వచ్చి కప్పుకుంది. హోలిక అగ్నిలో కాలిపోయింది. కాని ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఆ సంఘటన చెడుపై మంచిదే గెలుస్తుందని ప్రపంచానికి తెలియజేసింది. అందుకే హోలీ పండుగ ముందు రోజు హోలికా దహనం చేసి అగ్నిని వెలిగిస్తారు. హోలీ పండుగకు మరొక అందమైన కథ ఉంది. అది శ్రీకృష్ణుని చిన్ననాటి వినోదం. కృష్ణ చిన్నప్పుడు వృందావనంలో నివసించేవాడు. ఒకరోజు కృష్ణుడు తన తల్లి యశోద దగ్గర ఇలా అడిగాడు, అమ్మా, నేను నలుపు రంగులో ఉన్నాను, కాని రాధ తెల్లగా ఉంది, ఎందుకిలా ఉంది? అప్పుడు యశోదమ్మ నవ్వుతూ చెప్పింది, నీకు నచ్చిన రంగు రాధముఖానికి వేసేయు బాబూ. అప్పుడు కృష్ణుడు వెళ్ళి రాధముఖానికి రంగు పూశాడు. రాధ కూడా నవ్వుతూ కృష్ణుడిపై రంగులు చల్లింది. గ్రామం మొత్తం ఆనందంతో రంగుల్లో మునిగిపోయింది. అప్పటినుండి ఈ ఆడుపాడే రంగుల సంబరమే హోలీ పండుగగా మారింది. ఈ రోజుల్లో హోలీ రోజు ప్రజలు తెల్లని దుస్తులు వేసుకొని రంగులు చల్లి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పిల్లలు నీటి బెలూన్లు విసురుతూ ఆడుకుంటారు. పెద్దలు చిన్నవారిని ఆశీర్వదిస్తారు. స్వీట్లు, గుజియాలు, మాల్పువాలు తింటూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతారు. మధుర, వృందావనం ప్రాంతాల్లో హోలీ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. చెడు ఎంత శక్తివంతమైనదైనా మంచితనం ముందు ఓడిపోతుంది. మనసులో ద్వేషం ఉండకూడదు. జీవితం రంగులమయంగా ఉండాలి. హోలీ మనకు ప్రేమ, క్షమ, ఆనందం అనే 3 విలువలను నేర్పుతుంది.